This video uses AI visuals and narration to tell the story of Hosea and Gomer from the Bible. Some scenes are dramatized. క్రీస్తు పూర్వం సుమారు 750 ప్రాంతంలో ఉత్తర ఇశ్రాయేలు రాజ్యంలో ఆ దేశం సంపన్నంగా ఉంది. నగరాలు బలంగా నిలిచాయి. ప్రజలు ఐశ్వర్యంతో జీవించారు. యెరోబోయాము రెండవ వాని పాలనలో రాజ్యం వికసించింది. పొలాలు బంగారు అలలతో నిండిపోయాయి. మార్కెట్లు జనాలతో కిటకిటలాడాయి. వాణిజ్యం సరిహద్దులను దాటి విస్తరించింది. కాని ఇశ్రాయేలు తన దేవునిని మరచిపోయింది. బయటికి బలంగా కనిపించిన రాజ్యం లోపల అన్యాయంతో విరిగిపోయింది. వారి ప్రభావం దేశాలపై విస్తరించింది. శక్తి పెరిగింది. కాని ఆ బలమైన ఆకాశం వెనుక తీర్పు మేఘాలు చేరుకుంటున్నాయి. వారు దేవునికి దూరమయ్యారు. వారు విగ్రహాలను ఆరాధించారు. బాలుకు నమస్కరించారు. సంపదను, ఒప్పందాలను, సుఖాలను నమ్ముకున్నారు. కాని వారు జీవము లేని విగ్రహాన్ని నమ్ముతున్నారు. దేవుని మీద కాదు, విదేశీయుల శక్తిపై నమ్మకం ఉంచారు. పరిశుద్ధ స్థలంలో కూడా లోభం నివసించింది. న్యాయం నేలకేసి కొట్టబడింది. బలహీనులు నలిగిపోయారు. బయటికి బలంగా కనిపించిన రాజ్యం లోపల విరిగిపోయింది. ఆ సమయంలో దేవుడొక ప్రవక్తను ఎంచుకున్నాడు. ఆయన పేరు హోషేయ. నిశ్శబ్దమైన ఇశ్రాయేలు ఎడారి మీదుగా ఉదయకాంతి విరిసింది. విశాలమైన ఆకాశం క్రింద హోషేయ మోకరిల్లి ప్రభువుకు ప్రార్థిస్తున్నాడు. హోషేయ ఒక ప్రవక్త, దేవుని స్వరాన్ని వినగలిగిన మనిషి. ఒకరోజు దేవుడు అతనితో మాట్లాడాడు. కాని అది ప్రజల కొరకు ఇచ్చిన సందేశం కాదు. అది వ్యక్తిగతమైనది, అసౌకర్యకరమైనది, వేదనతో నిండినది. ఒక అవిశ్వాసిని వివాహం చేసుకో. ప్రభు, ఇది కఠినమైన ఆజ్ఞ. కానీ నీ చిత్తమైతే అలాగే జరగనివ్వు. అత్యంత ఘోరమైన ఆత్మీయ వ్యభిచారంలో పడిపోయింది. విశ్వాసహీనురాలిని వివాహం చేసుకోమనా? దేవుడు హోషేయ జీవితాన్ని ఒక సజీవ ప్రవచనంగా మార్చబోతున్నాడు. ఇశ్రాయేలు మీద సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. దృఢమైన అడుగుల కింద ధూళి లేచింది. హోషేయ పట్టణ ద్వారం వైపు నడుస్తున్నాడు. విధేయత వైపు, తనకు పూర్తిగా అర్థం కాని భవిష్యత్తు వైపు. ప్రతి అడుగు మునుపటి అడుగు కంటే భారంగా. ఎందుకంటే కొన్నిసార్లు దేవుని చిత్తం మనల్ని నేరుగా అసౌకర్యంలోకి తీసుకువెళుతుంది. బజారు జీవంతో కళకళలాడుతోంది. శబ్దాలు, వాణిజ్యం, నవ్వులు, గుసగుసలు. ఆ జనసమ్మర్ధంలోనే విధి వేచి ఉంది. ప్రవక్త ఒక చోటికి ప్రవేశిస్తున్నాడు. అక్కడ ప్రవక్తలను ఎక్కువగా ఆహ్వానించరు. ఆమె పేరు గోమరు. అందమైనది, స్వేచ్ఛా స్వభావం గలది, ప్రజల దృష్టిని కోరుకునే హృదయం. ఆమె కళ్లలో వెలుగుంది, కాని ఆత్మలో ఖాళీ ఉంది. ఆమె దుష్టురాలు కాదు, ఆమె ఒక కుమార్తె. ఎవరికీ తెలియని గాయాలతో రూపుదిద్దుకున్న స్త్రీ. పట్టణం ఆమె పేరును తెలుసు, కాని పరలోకం ఆమె కథను తెలుసు. హోషేయాకు ఆమె గతం తెలుసు, గుసగుసలు తెలుసు. అయినా అతను దగ్గరికి అడుగేస్తాడు. కామంతో కాదు, విధేయతతో. నన్నెందుకు చూస్తున్నారు? గోమెరు, నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. కవిత్వం లేదు, ప్రేమావేశం లేదు, కేవలం విధేయత. ఈ వివాహం ప్రేమ కథ కాదు, ఇది ఒక ప్రకటన. హోషేయ గోమరు ముందు నిలబడినట్లే ఇజ్రాయేలు విగ్రహాల ముందు నిలిచింది. ఆమె ప్రేమికుల మధ్య తేలియాడినట్లే జాతి దేవతల మధ్య తేలియాడింది. ఈ కలయిక ఒక ద్రోహాన్ని ప్రతిబింబించిన సజీవ ప్రవచనం. ఇది ప్రభువు చిత్తమైతే నేను వెనక్కి తిరగను. నాకు అంగీకారమే, నేను మీతో వస్తాను. అతడు వెళ్ళి గోమరును తీసుకున్నాడు. ఆమె అర్హురాలు కాబట్టి కాదు, దేవుడు ఆజ్ఞాపించినందుకే. ఆ వివాహంతో ఒక సందేశం మొదలైంది. విస్తారమైన ఆకాశం క్రింద 2 జీవితాలు కలిశాయి. భావంతో కాదు, విధేయతతో.